దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీ అందరికి కూడా వందనాలు. మీరందరూ కూడా బాగున్నారండి. మరొకసారి మిమ్మల్ని అన్నిటి రీతిగా ఈ వీడియోలో కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి నిమిత్తం కూడా నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా ప్రార్థనలో కూడా మీ ప్రార్థనలో కూడా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు తెలియచేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో మరొకసారి మిమ్మల్ని చూడడము, ఇటు రీతిగా మీతో మాట్లాడడము అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు నాయనా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీ యొక్క కృప చెప్పున ప్రభువా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ కష్టం గుండా వెళ్తున్నారో, ఎవరు ఏ శోధన గుండా వెళ్తున్నారో, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుపడి ఉన్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి సమస్య నుండి, ప్రతి బంధకం నుండి విడిపించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉందండి. కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. ఇక్కడ యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు పలుకుతున్నటువంటి మాటలు, యోబుతో పలుకుతున్నటువంటి ఈ మాటలను మనం గమనిస్తూ ఉంటే, యోబు స్నేహితుడు యోబుతో ఏమని చెప్తున్నాడంటే, నీ గుడారములో నుండి నువ్వు దుర్మార్గతను తీసివేయి. నీ గుడారములో నుండి నువ్వు దుర్మార్గతను తీసివేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. నువ్వు దేవుని వైపు తిరుగు. నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేసి నువ్వు దేవుని వైపు తిరిగితే నీవు అభివృద్ధి పొందుతావు అని యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు చెప్తున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడగలం. అయితే ఇక్కడ యోబుకు కానీ, యోబు స్నేహితుడైన ఎలీఫజుకు కానీ, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరికి కానీ తెలియని విషయం ఏంటంటే, ఇది దేవుడు యోబు జీవితంలోకి పంపించినటువంటి ఒక శోధన అనేది యోబుకు కానీ అక్కడ ఉన్నవారు ఎవరికి కూడా అది తెలియదు. బైబిల్లో ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది యోబు క్యారెక్టరే. సాతానుకు దేవునికి మధ్య ఒక మాటల యుద్ధం ఈ యోబు విషయంలో జరిగినప్పుడు సాతాను యోబుని ఏ విధంగా దేవుడి నుంచి దూరం చేయాలన్నటువంటి ఆలోచన కలిగి వాడు చేసిన పని ఏంటంటే, ఇదిగో నీవు వాడి చుట్టూ ఉన్నటువంటి కంచెను నువ్వు తీసివేస్తే యోబు ఒకవేళ నిన్ను విసర్జించి నిన్ను దూరం చేస్తాడేమో, దూరం చేసుకుంటాడేమో అని చెప్పి యోబు జీవితంలో నుండి, లేకపోతే యోబు యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెను తీసివేసి దేవుడు సాతానుకు యోబు జీవితంలోకి అనుమతినిచ్చాడు. అయితే సాతాను యోబు జీవితాన్ని గలిబిలి చేస్తుంది, పాడు చేస్తుంది, ఇబ్బందులు పాడు చేస్తున్నప్పటికీ కానీ యోబు దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అయితే ఎలీఫజు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్నేహితులు ఎవరికి కూడా తెలియని సంగతి ఏంటంటే, దేవుడే ఈ యొక్క శోధనను పంపించాడనే విషయం యోబుకి తెలియదు, అక్కడ ఉన్న స్నేహితులకి తెలియదు, యోబు భార్యకు కానీ వారి బిడ్డలకు కానీ ఎవరికి కూడా ఈ సంగతి తెలియనట్లుగా మనం చూడగలం. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న సలహా ఏంటంటే, ఇక్కడ వస్తున్న సలహా ఏంటంటే, ఎలీఫజు ఇస్తున్న సలహా ఏంటంటే, నీ గుడారములో నుండి నువ్వు దుర్మార్గతను తొలగించుకో. ఎలీఫజు చెప్తున్న మాటలో కొంత వాస్తవం ఉంది. దేవుడు మనల్ని ఊరికనే ఆశీర్వదించడు. ఆశీర్వాద సభలు లేకపోతే ఆశీర్వాద కూడికలు అని చెప్పి ఏవో మీటింగ్స్ పెట్టి ఆశీర్వాదంతో కూడినటువంటి ప్రవచనాలు పలుకుతున్న దైవజనులు,
చాలామంది లోకంలో ఉన్నారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఇది కాదు. నేను ఆశీర్వదించాలంటే నేను ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా నేను ఆశీర్వదించేవాడిని అయి ఉంటాను. అయితే నీ గుడారంలో నువ్వు మంచి ఉంచుకున్నా, చెడును ఉంచుకున్నా, నువ్వు మంచిని ఉంచుకుంటే నేను ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నన్ను వెంబడించేవాడివైతే నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడికి లోబడి ఉండాలి. అదే మాట అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నాకు కలిగి ఉన్నా, లేమిలో ఉన్నా, నేను తినడానికి ఆహారం నాకున్నా, తినడానికి ఆహారం నాకు లేకపోయినా నేను దేవుని విడిచిపెట్టను. మరొక చోట ఉంటుంది, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను నేను దేవుని విడిచిపెట్టను. దేవుడు నాకు ఫలం ఫల నా జీవితంలో ఫలింపు ఇస్తేనే దేవుని వెంబడిస్తానా? నా జీవితంలో ఫలింపు లేకపోతే దేవుని వెంబడించకుండా మానేస్తానా? నేను ఏ సిచ్యువేషన్లో అయినా ఒకే రకంగా ఉంటాను, దేవుని విడిచిపెట్టనని తీర్మానం తీసుకున్నటువంటి ఎంతోమంది భక్తులు యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనము కూడా అటువంటి తీర్మానం తీసుకోవాలి. ఎటువంటి తీర్మానము అంటే, శ్రమ కలిగిన, శోధన కలిగిన, కష్టము కలిగిన, నష్టం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టకూడనటువంటి ఆ యొక్క తీర్మానం మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు యోబును అపార్థం చేసుకుంటున్నాడు. అపార్థం చేసుకుని కొంతమందికి లూజ్ టంగ్, ఏది మాట్లాడాలో తెలీదు, ఎప్పుడు మాట్లాడాలో తెలీదు, అలా మాట్లాడేస్తూ ఉంటారు. అలాగా అపార్థం చేసుకుని యోబును విమర్శిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నీ గుడారంలో నువ్వు దుర్మార్గతను తీసివేసుకో, నువ్వు చెడ్డోడు అయి ఉంటావు, నువ్వేదో దేవుడికి అనుకూలమైనటువంటి కార్యం ఏదో అనుకూలము కాని కార్యం ఏదో చేసి దేవుని ఉగ్రతను నువ్వు కూడగొట్టుకుని ఉంటావు, కాబట్టి నీ గుడారం నుంచి దుర్మార్గతను తీసేయి అని సలహా ఇస్తున్నాడు. కానీ మనలో పరిశుద్ధత ఉన్నా, దుర్మార్గత ఉన్నా, దేవుడు పెట్టే శోధనకు మనం నిలబడాలి. దేవుడు మనలను శోధించడు కానీ పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఆయన మనల్ని పరిశోధించేవాడై ఉన్నాడు. యోబు జీవితంలో అలాంటి పరిశోధన గుండానే వెళ్ళాడు. అందుకే యోబు అంటాడు, నేను శోధింపబడిన మీదట సువర్ణంలాగా నేను మారిపోతానంట. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఇదిగో నశించిపోతున్న సువర్ణము ఎలాగైతే మంటలో కాలి ఒక మంచి సువర్ణంగా మారుతుందో నేను అలాగే మారిపోతానండి. అబ్రహాముని కూడా దేవుడు శోధించినప్పుడు దేవుడు అబ్రహాము దేవునికి లోబడినట్లుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ రోజున శోధన వస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి అతడు శోధనకు నిలిచిన వాడే దేవుడు అనుగ్రహించి జీవ కిరీటాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యం తెలియదు. కాబట్టి ఈ రోజున క్రీస్తు కోసము శ్రమ అయినా, శోధనైన, నిందైన, అపవాదమైన మనం ఎదుర్కొందాం. ఇక్కడ యోబు ఎలాగైతే దేవుని కోసం సిద్ధపడి ఎలాంటి పరిస్థితుల్లో అయినా అక్కడ దూషిస్తున్నప్పటికీ కానీ బదులు దూషించకుండా, నాలో దుర్మార్గత ఉందా, నేను ఎంత భక్తి చేశాను, నేను ఎంత పరిశుద్ధుడిని అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు యోబు. అక్కడ ఎలీఫజు ఏమంటున్నా కానీ ఆ మాటలకు విధేయుడై, నా దేవుడు సజీవుడు, నన్ను ఈ యొక్క కష్టం నుంచి తప్పించగల సమర్థుడని విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు తప్ప దేవుని దూషించలేదు. రోజున మనము కూడా మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టో, మనకున్న సమస్యలను బట్టో, మనకున్న ఇబ్బందులను బట్టో, మనకున్నటువంటి రకరకాలైనటువంటి విధానాలను బట్టో, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకేమి ప్రయోజనం, దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకేంటి ఒరిగిందేంటి అని మనము దేవుణ్ణి దూషించకుండా, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నాకు ఇచ్చినప్పుడు నేను సంతోషిస్తాను, తీసుకున్నప్పుడు కూడా నేను సంతోషిస్తాను, ఆయన నన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు అని విశ్వాసంతో ముందుకు సాగిపోయేవారుగా మనం అందరం ఉండాలని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడని మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తాను. ఇదిగో యోబు జీవితంలో ప్రభువా, ఇదిగో తనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ కలిగినా, శోధన కలిగినా నిన్ను విడిచిపెట్టకుండా ప్రభువా, నిన్నే అనుసరించినట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా నిన్ను విడిచిపెట్టకుండా, లోకంలో సమాజంలో క్రైస్తవం మీద వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ, ఎటువంటి శోధన వచ్చినప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ నీ కొరకు సాక్షులుగా నిలబడడానికి తగిన కృపను అనుగ్రహించమని
ఇదిగో ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించండి. ఎవరు ఏ సమస్యలు, శోధనలు, వేదనలు గుండా వెళ్తున్నారో ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించి, ఆశీర్వదించి, సర్వ సమృద్ధిలోనికి నడిపించుకోమని ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క వాక్యం మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.